హాయ్ అండి, వెల్కమ్ టు స్వామి సాయి 143. చాలామంది అక్క మీ ఊరు ఎక్కడ మీది అని అడుగుతున్నారు కదా. మా ఊరైతే చూపిస్తాను చూడండి. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే మాది అనపత్తి దగ్గర అనమాట. సో పార్సిల్స్ వచ్చాయి అన్నారనేసి అనపత్తి వెళ్ళాము. అనపత్తికి మా ఊరు చాలా దగ్గర. ఇదైతే అనపత్తి అండి. ఈ చుట్టుపక్కల వాళ్ళకి తెలిసే ఉంటుంది. సో ఒకసారి అయితే చూడండి. బాగా పెద్ద సిటీ కాదు, కానీ మా ఊరు చాలా బాగుంటుంది. మేమేం తీసుకోవాలన్నా సరే అనపత్తి రావాలన్నమాట. ఇది కల్లాస్పట్లో చాలా ఫేమస్ అనమాట. ఇవన్నీ బ్యాంక్స్ అవన్నీ మెయిన్ రోడ్ మీద ఉంటాయి. మ్యాక్సిమం అనపత్తి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు చుట్టుపక్కల వాళ్ళు. ఎందుకంటే ఏం తీసుకోవాలన్నా షాపింగ్స్ అవి చేయాలంటే బట్టల షాపులు, గోల్డ్ షాపు ఏదైనా ఇక్కడ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఈ చుట్టుపక్కల వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద ఒక బిగ్ సిటీ. బాగా బిగ్ కాదు కానీ బిగ్ సిటీ, అన్నీ దొరికేస్తాయండి. అండ్ మా ఊరు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది దేవీ చౌక్. ఇప్పుడు ఇలా ఉంది కానీ ఇంకొక 10 days పోయాక పండగకి చాలా బాగుంటుందండి. వీరలంతలు జాతర చేస్తారు. సో లైటింగ్కి ఇక్కడ కర్రలు అనేవి కడుతున్నారనమాట. అప్పుడు చూపిస్తాను, చాలా బాగుంటుంది. ఈ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా సరే ఇంకా అనపత్తి పండగ అంటే అనపత్తి అంటే పండగ. వీరలంతల్లి జాతర జరిగే మళ్ళీ చాలా సందడిగా ఉంటుంది. అప్పుడు వీడియోస్ కూడా నేను ఖచ్చితంగా తీసి పెడతానండి. మీ అందరితోని కూడా నేను షేర్ చేసుకుంటాను. సో ఇప్పుడైతే పార్సల్ తీసుకోవడానికి వెళ్తున్నాము. మా అబ్బాయి స్కూల్ నుంచి వచ్చేసి టైం అయిపోతుంది. సో అందుకనేసి ఫాస్ట్గా వెళ్తామన్నమాట. ఇక్కడ జ్యోతిరెడ్డి జెరాక్స్ అనేసి ఇక్కడికి DTDC కొరియర్స్ అనేవి వస్తాయన్నమాట. సో మనకి ప్రమోషన్ పార్సల్ ఉంటే అవి తీసుకోవడానికి వెళ్తున్నాము. ఎక్కువ శాతం మా వారే తెచ్చేస్తారు. మధ్యాహ్నం నుంచి ఆయన వర్క్ నుంచి వచ్చి ఖాళీగా ఉన్నారు, నేను కూడా వస్తాను అనేసి ఇద్దరు వెళ్తాము. ఎప్పుడు షూట్ చేయలేదనేసి షూట్ చేశాను అనమాట. దగ్గరికి అయితే వస్తాము. అక్కడ పార్సల్ తీసేసుకుని ఇంటికైతే వెళ్ళిపోతాం అనమాట. చూసారా ఎలా కడుతున్నారో, అదంతా లైటింగ్ పెడతారండి. టూ పార్సల్స్ వచ్చాయి. ఏమొచ్చాయి ఏంటో చూపిస్తాను. దారిలో అయితే మెరగ బజ్జీ చూసి టెంట్ అయ్యామన్నమాట. తిందాం అనేసి ఆగాము. ఇప్పుడు మా ఊరైతే వచ్చేస్తున్నామండి. మాది అక్కడ అనపత్తికి దగ్గరలోనే కొత్తూరు అనమాట. సో మా ఊరు ఎంట్రన్స్ అయితే ఎలా ఉంటుంది. మాదైతే పల్లెటూరు. ఇక్కడైతే ఏం దొరకవండి, చాలా చిన్నూరు. మాకు ఏం కావాల్సిన ఇందాక చూసారు కదా అనపత్తి, అక్కడికే వెళ్ళి తీసుకుంటాం అనమాట. సో ఇప్పుడు మా ఊరైతే వచ్చేస్తున్నాము. ఇక్కడ రైల్వే గేట్కి అటు సైడ్ అయితే ఊరు ఉంటుంది. గేట్ అయితే దాటి ఊరు వెళ్ళాలి. మా ఊర్లో అదే ప్రాబ్లం అనమాట. గేట్ వేస్తే మాత్రం గేట్ తీరండి బాబు, చాలా చిరాకు వచ్చేస్తుంది. కానీ లక్ ఏంటంటే గేట్ తీసుంది. ఇప్పుడు మేము అదే అనుకుంటాం, ఇప్పుడు కూడా గేట్ తీసుంటే ఇంకా వాళ్ళ మేము ప్రపంచాన్ని జయించేసామన్నంత ఫీల్ వచ్చేది. సో గేట్ అయితే తీసే ఉంది కాబట్టి బాగానే వెళ్ళిపోతున్నాము. అంటే మా టెన్షన్ ఏంటంటే మా పిల్లోడు స్కూల్ నుంచి వచ్చేస్తాడనమాట. వాడు ఆటో మీద వస్తాడండి, స్కూల్ ఆటోలో. వచ్చేసాడా ఏంటి అనేసి కొంచెం కంగారుగా అయితే వెళ్తున్నాము. సరే మేము ఊర్లోకి ఎంటర్ అయ్యేసరికి వాడు ఆటో కనిపించిందండి, కరెక్ట్గా వచ్చేసాడనమాట. అందుకనేసి వాళ్ళ డాడీ బండి ఎక్కమంటే ఎక్కుతులేదు. మా ఇల్లు దగ్గరేలండి, అంగు కనిపిస్తుంది కదా సిమెంట్ కలరు, అదే మా ఇల్లు. తెలుసు కదా, చాలామంది చూస్తున్నారు కాబట్టి తెలిసిపోద్ది ఇల్లు కలర్ చూసి. సో ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. పార్సల్స్ వచ్చాయి కదా, అవి ఓపెన్ చేస్తాము ఇప్పుడు. बाजे है लोग के
ఈడేట ఆటలు ఆడుతున్నారు దాంతోనే. ఈ బ్లౌజ్ అయితే వర్క్ చేసి పంపించారండి. వాళ్ళే గోల్డ్ కలర్ బ్లౌజ్ మీద చేసి పంపించారు. వాళ్ళ అడ్రస్ అయితే షేర్ చేస్తాను. మీకు ఎవరికైనా కావాలంటే చేయించుకోవచ్చు. పోతుంది కట్ చేసుకుంటావు. నేను కట్ చేసి ఇస్తాను. ఏమైనా పార్సిల్స్ వచ్చినాయి అంటే అంటే వాడు ఓపెన్ చేస్తానంటే తీసేమన్నారా అమ్మనే. లేట్ శివా పోతాయి చూపిస్తాను. ఎలా సేవా ఈ జ్యువెలరీ అయితే ప్రమోషన్ కోసం పంపించారండి. మీకు చూపిస్తాను. అండ్ వీళ్ళ పేజ్ కూడా మీకు చెప్తాను. కావాలంటే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి.